ఈరోజు ఏంటంటే మనం ఎస్ఎస్సి సీజీఎల్ 2025 గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనకి ఏంటంటే రీసెంట్గా ఎస్ఎస్సి సీజీఎల్ క్యాలెండర్ రిలీజ్ చేశారండి. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో రీసెంట్గా మనకి క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోని మనకి వేరియస్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో మనం చూసుకున్నట్టయితే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 ఈ నోటిఫికేషన్ అనేది మనకి April 22, 2025 రిలీజ్ చేయాలండి. డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ ఆ నోటిఫికేషన్ డిలే చేశారు. డిలే చేసి ఇప్పుడు మనకి ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో రీసెంట్గా ఒక కొత్త క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారండి. అందులో మనం చూసుకున్నట్టయితే సీజీఎల్కి నోటిఫికేషన్ డేట్ 09/06/2025 అంటే 9th June 2025 రిలీజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి అందులోని ఎగ్జామ్ డేట్స్ గురించి కూడా ఇచ్చాడండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే 13th August 2025 టు 30th August 2025 అంటే మనకి ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఈ మధ్య రోజుల్లోనే ఉంటాయి. ఆ డిఫరెంట్ షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు మనకి జనరల్గా చూసుకున్నట్టయితే సీజీఎల్ ఎగ్జామ్కి ఇక్కడ మనం చూసుకున్నాం కదండి, నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఉన్నదండి 9th June 2025. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉన్నది 13th August 2025. ఇక్కడ మనం చూసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి ఒక 60 days టైం పీరియడ్ ఉన్నదండి. కానీ ఇప్పుడు మనం ఏంటి అని అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ డేట్ ఎంత అండి, May 12th అండి. ఈరోజు మనం May 12th మాట్లాడుకుంటున్నాం. May 12th నుంచి 13th August అంటే మనకి ఎన్ని డేస్ ఉన్నాయండి, మనకి ఇంచుమించు 90 days టైం పీరియడ్ ఉన్నదండి. హౌ టు క్రాక్ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్ ఇన్ 90 days. ఇప్పుడు మనం 90 daysలో మనం క్రాక్ చేయగలమా క్రాక్ చేయలేమా అనే పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం 2 partsలో డివైడ్ చేయొచ్చండి. ఎలా అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది టూ గ్రూప్స్ కింద విడగొట్టొచ్చండి. 2 గ్రూప్స్లోని ఒక పర్సన్ చూసుకున్నట్టయితే గ్రూప్ ఏ, ఇంకొకరు గ్రూప్ బి అండి. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. ఇందులోని గ్రూప్ ఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా వచ్చి ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళండి. వాళ్ళు బిగినర్స్ కింద మనం ట్రీట్ చేయొచ్చండి. గ్రూప్ బి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటి ఆల్రెడీ మనకి ఒక 1 year నుంచి కానీ 2 years నుంచి కానీ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ ఇచ్చిన వాళ్ళండి. అంటే వీళ్ళని మనం ప్రో లెర్నర్స్ అని కూడా ట్రీట్ చేయొచ్చండి. ప్రో లెర్నర్స్ అంటే వీళ్ళు ఆల్రెడీ మనకి ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో సీజీఎల్ ఎగ్జామ్ 1 year నుంచి కానీ 2 years నుంచి కానీ ప్రిపేర్ అయితే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ అందరూ కూడా గ్రూప్ బి నుంచి ఉంటారండి. అంటే బిగినర్స్కి ప్రో లెర్నర్స్కి కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎప్పుడు కూడా మనకి సేమ్ ఒకేలాగా ఉండదండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు 90 daysలోని ఈ 90 days టైం పీరియడ్ కూడా వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకుంటే ఎగ్జామ్ అనేది మనం క్రాక్ చేయగలం. ఇక్కడ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే గ్రూప్ బిలో మనం రాసాం కదండి ప్రో లెర్నర్స్ అని రాసాం కదా, వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఏ స్ట్రాటజీ వాడితే మంచిది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం బిగినర్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనకి టోటల్గా Tier 1 అలాగే Tier 2 Tier 3 ఈ 3 tiers కండక్ట్ చేస్తారండి సీజీఎల్ అనే పర్సన్. ఓకే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి ఈ 3 tiers కండక్ట్ చేస్తారు. ఇందులో Tier 1 ఎప్పుడైతే మనం తీసుకున్నామో Tier 2 ఎప్పుడైతే తీసుకున్నామో ఈ Tier 3 అనేది ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదండి. టైపింగ్ టెస్ట్ అంటే ఇప్పుడు మనకి డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది కదా, దానికి రిలేటెడ్గా ఉంటుందండి. Tier 3 అనేది పర్వాలేదండి, అది మనం ఎవరైనా సరే కొన్ని రోజులు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పర్టికులర్ క్యాండిడేట్ క్లియర్ చేసేయగలడు. Tier 1 Tier 2లోని మేజర్ సబ్జెక్ట్స్ కింద ఏముంటాయి అని అంటే మీరు చూసుకున్నట్టయితే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుందండి. ఫస్ట్ది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సెకండ్ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ రీజనింగ్ అండి, నెక్స్ట్ది రీజనింగ్, నెక్స్ట్ది జనరల్ అవేర్నెస్. అంటే ఈ 4 subjects మీద కనుక కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే మీరు Tier 1 Tier 2లో ఉండేవి ఈ పర్టికులర్ 4 subjects ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మీరు 90 daysలో ట్రాక్ చేయాలనుకునేటప్పుడు ఎవరైనా సరే ఉన్నారు అంటే ఇప్పుడు మనం గ్రూప్ ఏ వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలో మనం మాట్లాడుకుందామండి. అంటే వీళ్ళు ఎవరైనా సరే స్టార్టింగ్ ఇప్పుడు మొదలు పెడుతున్నట్టయితే అంటే ఇప్పుడు మనకు కొంతమంది బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఎనీ డిగ్రీ క్యాండిడేట్ ఈ పర్టికులర్ సీజీఎల్ అనే ఎగ్జామ్కి అప్లై చేయొచ్చండి. వాళ్ళు ఇప్పుడు కనుక మొదలు పెట్టినట్టయితే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి ఎగ్జామ్ అనేది చూద్దామండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి, 4 subjects ఉన్నాయి. ఇందులో మనకి చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొంతమందికి ఎవరైతే ఇంగ్లీష్ మీడియం పీపుల్ ఉన్నారో వాళ్ళకి కొంత కమాండ్ ఉంటుందండి. ఎవరైతే తెలుగు మీడియం ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పటి నుంచి నేర్చుకున్నా సరే ఈ పర్టికులర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు క్రాక్ చేయొచ్చండి. ఇక్కడ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవరైతే గ్రూప్ ఏ పీపుల్ ఉన్నారో టోటల్గా మనకున్న డేస్ ఎన్నండి, మనకున్న డేస్ టోటల్గా 90 days ఉన్నాయండి. ఈ 90 daysని మనం 2 parts కింద స్ప్లిట్ చేయొచ్చండి. అంటే
45 డేస్ అండ్ అనదర్ 45 డేస్. ఈ 45 కింద ఎందుకు స్ప్లిట్ చేసామంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి సబ్జెక్ట్ అంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండాలండి. ప్రతి ఒక్కరికి కూడా కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. అది లేకుండా సరే మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఎగ్జామ్ని క్రాక్ చేయడం కొంచెం టఫ్ అవుతుందండి. సో ఈ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం మనం ఏం చేస్తామనంటే 45 డేస్ తీసుకుంటామండి. ఈ 45 డేస్ ఏదైతే విడగొట్టామో ఇంకొక 45 డేస్ ఇది మనకి ప్రాక్టీస్ సెషన్స్ అండి. ప్రాక్టీస్ సెషన్స్ అంటే ఇది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అని చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ 45 డేస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 45 డేస్ అంటే ఎవరైనా సరే ఫస్ట్ 45 డేస్లో ఏం చేయొచ్చు అనేది మాట్లాడుకుందామండి. ఈ ఫస్ట్ 45 డేస్లోని మనకున్న సబ్జెక్ట్స్ ఎన్నండి, 4 ఉన్నాయండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇందులోని ఫస్ట్ మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ అంటే ఒక డేని మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చో చూడొచ్చండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, రీజనింగ్ కానీ. ఇందులోని మనకి ట్రెడిషనల్ ప్రకారం చూసుకున్న ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ చూసుకున్న రీజనింగ్ అనేది ఎంతో కొంత ఈజీగా ఉంటుందండి. అంటే రీజనింగ్ అనే దానికి ఎవరు కూడా ప్రత్యేకించి మనం చదవాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా సరే కాన్సెప్ట్ కనుక క్లారిటీ లేకపోతే రీజనింగ్ అనే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ తీసుకున్నా సరే మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అని ఒకటి ఉంటుందండి. బుక్స్ పరంగా చూసుకుంటే అది కనుక మీరు రీజనింగ్ కనుక తీసుకుంటే అందులో వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ రెండు ఉంటాయండి. ఆ బుక్ కనుక మీరు చేసినట్టయితే రీజనింగ్ మీరు ఎలా లేదనుకున్నా మనకి 25 క్వశ్చన్స్ ఇస్తాడండి. 25 అవుట్ ఆఫ్ 25 కూడా మీరు పెట్టచ్చండి. మోస్ట్లీ మీరు 25 అవుట్ ఆఫ్ 20 పెట్టచ్చు. రీజనింగ్ అనే దాన్ని అందరూ కూడా ఏంటంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ కింద తీసుకుంటారు. బట్ అలాగని చెప్పి మీరు ఇందులో వదిలేయడానికి లేదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు కొన్ని క్వశ్చన్స్ మనకి ట్రికీగా ఇస్తాడండి. ఆ ట్రికీగా ఇచ్చినప్పుడు మన మైండ్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది అనే దాని మీదే ఆ పర్టికులర్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ అనేది అర్థమవుతుందండి. ఆ క్వశ్చన్ కనుక మనకి ఈజీగా ఉన్నదనుకోండి అందరూ అటెంప్ట్ చేస్తారు. కొంచెం ట్రికీగా ఇచ్చేటప్పుడు ఎవరైతే కరెక్ట్గా పెడతారో వాళ్ళు కొంచెం మనకి ఎడ్జ్లో ఉంటారండి. అంటే ఒక మార్క్ ఎడ్జ్లో ఉన్నా సరే ఆ పర్టికులర్ క్యాండిడేట్కి క్లియర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకునేటప్పుడు అండి. రీజనింగ్ అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు ఎవరు కూడా అంత స్ట్రెస్ తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. ఓకే, ఇది జనరల్గా మీరు ప్రిపేర్ అయినా సరే ఇది మీరు క్రాక్ చేయగలరు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 సబ్జెక్ట్సే మనకి మోస్ట్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. ఈ 3 సబ్జెక్ట్సే మనకి మోస్ట్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకు అనంటే ఇక్కడ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ ఇస్తారండి. సేమ్ అలాగే ఇంగ్లీష్లో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి రీజనింగ్ చూసుకుంటే చెప్పాం కదండి, ఇది మనం ఎవరైనా సరే కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ పర్టికులర్ పాయింట్లో ఎవరైనా అటెంప్ట్ చేయొచ్చండి. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చేటప్పటికి అందరూ టఫ్గా ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే మోస్ట్లీ క్వాంట్ ఒకటండి, ఇంకోటి జనరల్ అవేర్నెస్. ఈ రెండు కూడా చాలా టఫ్ సబ్జెక్ట్స్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనకి ఈ 45 డేస్ మనం ఏదైతే డివైడ్ చేసామో ఈ 45 డేస్ కూడా వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వాంట్ తీసుకుంటే క్వాంట్ మనం 2 పార్ట్స్లో డివైడ్ చేయొచ్చండి. ఒకటి ప్యూర్ మ్యాథ్స్ అండి, ఒకటి ప్యూర్ మ్యాథ్స్, రెండోది అర్థమెటిక్. ప్యూర్ మ్యాథ్స్లో ఏంటంటే మీకు ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ ఇలాంటి టాపిక్స్ వస్తాయండి. అలాగే అర్థమెటిక్ తీసుకుంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలాంటి టాపిక్స్ అన్నీ మీకు అర్థమెటిక్లో వస్తాయండి. మీకు పేపర్ ఎలా ఇస్తాడు అని అంటే మోస్ట్లీ మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఒక 12 to 13 క్వశ్చన్స్, అలాగే అర్థమెటిక్ నుంచి మీకు ఒక 12 to 13 క్వశ్చన్స్ అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తారండి రెండింటికి కూడా. ఇప్పుడు మీరు ఈ 45 డేస్ అర్థమెటిక్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ 45 డేస్లోని ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఎప్పుడైనా సరే ఒక 5 or 6 o'clock అది మీ ఇష్టం అండి. కొంతమంది మార్నింగ్ చదువుతారు, కొంతమంది నైట్ టైం చదువుతారు. అది మీకున్న ఒక కంఫర్టబుల్ జోన్ బట్టి ఆధారపడి ఉంటుంది. జనరల్గా చూసుకుంటే మనకు క్వాంట్ కానీ అంటే క్వాంట్లో ప్యూర్ మ్యాథ్స్ కానీ అర్థమెటిక్ కానీ తీసుకుంటే రోజుకి ఏదో ఒక టాపిక్ తీసుకొని ఈ 45 డేస్ తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉన్నదో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ మీరు స్టార్ట్ చేశారనుకోండి. ఈ టాపిక్ నుంచి మీరు మినిమం మీరు ఎలా లేదనుకున్నా ఒక 200 to 300 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలండి. మినిమం 200 to 300 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. ఇలా చూసుకునేటప్పుడు ఒక పర్టికులర్ డేలో మీరు ఎలా లేదనుకున్నా స్టార్టింగ్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఒక 30 to 40 క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించాలండి. అలా మీరు డే బై డే మీరు ఇంప్రూవ్ అయ్యేటప్పుడు ఒక డేలో మీరు ఈజీగా 50 క్వశ్చన్స్ వరకు చేయగలరండి ఒక టాపిక్ తీసుకుంటే. అలా చూసుకుంటే మీకు ఈ 45 డేస్లోని కూడా క్వాంట్ అనే టాపిక్ ఏదైతే ఉందో ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ మీరు ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక 300 క్వశ్చన్స్ కనుక మీరు చేస్తే మీరు చాలా చక్కగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే మీకు ఎలా లేదనుకున్నా మీరు ఆ విధంగా కనుక ప్రాక్టీస్ చేస్తే అవుట్ ఆఫ్ 25 మీరు ఎలా లేదనుకున్నా ఒక 22 కానీ 23 క్వశ్చన్స్ కానీ అటెంప్ట్ చేయగలరండి.
అంటే మీ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టాపిక్ ఏదైతే ఉన్నదో ఈ 300 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా ఒక క్వశ్చన్ చూసేటప్పుడు ఫస్ట్ మీరు ఏంటి అని అంటే డైరెక్ట్గా మీరు పెన్ను పెట్టేసి చేయాలని చూడకూడదండి. మైండ్తో ఆలోచించి ఏవైనా కొన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలమని చూడాలి. అప్పుడు మీకు ఏమవుతుంది అని అంటే టైం అనేది మీకు సేవ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ సేమ్ అలాగే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోండి. ఈ 45 డేస్లో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే దాన్ని ఎలా మాస్టర్ చేయాలి అనే పాయింట్ తీసుకుంటే ఎవరైనా సరే కంపల్సరీగా హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ న్యూస్ పేపర్ ఒకటి పట్టుకొని అందులో ఉన్న కొన్ని చిన్న చిన్న ఆర్టికల్స్ అండి, మీరు ఎడిటోరియల్స్ కానీ అలాంటి ఆర్టికల్స్ పెద్ద పెద్దవి కాకుండా ఫస్ట్ ఏం చేస్తారని అంటే ఒక స్మాల్ ఆర్టికల్స్ అంటే మెయిన్ పేజ్లో కానీ లేదా ఎడిటోరియల్లో మీకు ఏంటంటే సైడ్లో ఒక 2 ఆర్టికల్స్ ఇస్తాడండి. అలాంటి ఆర్టికల్స్ అన్నీ కనుక మీరు చదివితే అందులో మీకు కొన్ని వర్డ్స్ అర్థం కావండి, వొకాబులరీలో కొన్ని వర్డ్స్ అర్థం కావు. అలా మీరు ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లోని మీకు వొకాబులరీ ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ పాయింట్ కనుక మీరు నోట్ చేసుకోగలిగితే ఆ ఫ్లో అనేది మీకు తెలుస్తుందండి. అంటే ఆ పాయింట్ ఆ వొకాబులరీ వర్డ్ ఏదైతే ఉందో ఇవాళ మీరు ఏదైతే చూస్తున్నారో సెకండ్ డే థర్డ్ డేకి మళ్ళీ ఆ పర్టికులర్ వర్డ్ కనుక మీకు అక్కడ రిజెంబుల్ అవుతూ ఉంటే మీరు దానికి మీనింగ్ చెప్పగలిగేటట్టు ఉండాలండి. ఓకే, అలాగే 45 డేస్లోని ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు న్యూస్ పేపర్ చదివితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఒకటి, మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్ టాపిక్ ఏదైనా ఇస్తే డైరెక్ట్గా 5 క్వశ్చన్స్ వస్తాయండి. ఇప్పుడు మీరు ఆర్టికల్ చదువుతున్నారని అంటే ఆ ఆర్టికల్లో ఉన్న న్యూయాన్స్ అంటే ఆర్టికల్లో ఉన్న మెయిన్ బేస్ థీమ్ ఏదైతే ఉంటుందో అది మీకు అర్థమవుతుంది కదండి. దానివల్ల ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయగలరు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎక్కడైనా సరే గ్రామర్ మిస్టేక్స్ కనుక ఉంటే మీరు ఆర్టికల్స్లో చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది కండి, హ్యాస్ బీన్ ఎక్కడ వాడాలి, హ్యావ్ బీన్ ఎక్కడ వాడాలి, ఆ పర్టికులర్ ఆర్టికల్లో మీకు అర్థమవుతుందండి. ఆ విధంగా చూసుకునేటప్పుడు ఇంగ్లీష్కి కూడా మనకి కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ పరంగా మీరు ప్రాక్టీస్ చేసినా సరే ఇంగ్లీష్ మీకు బాగా వస్తుందండి. విత్ రెస్పెక్ట్ టు ఏది వాడాలండి, మనకు న్యూస్ పేపర్ అనేదాన్ని మీరు ఒక గైడ్ కింద తీసుకోవాలండి న్యూస్ పేపర్ అనేది. ఓకే, దీంతో పాటు ఇంగ్లీష్ కనుక ప్రిపేర్ అయితే మీరు ఇంగ్లీష్లో కూడా చాలా మంచి మార్క్స్ స్కోర్ చేయగలరండి. అంటే మీకు 25కి ఎలా లేదన్నా 20+ మీరు పెట్టగలరండి. మీరు కనుక అద్భుతంగా ప్రిపేర్ అయితే ఒక 23, 24, 25 క్వశ్చన్స్ పెట్టినా మీరు ఆశ్చర్యపోకర్లేదండి. అంత ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ పేపర్ కూడా. అంటే మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ అవి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ తీసుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి చాలామంది స్ట్రగుల్ అవుతారండి జనరల్ అవేర్నెస్ టాపిక్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మనం ఏదైతే మాట్లాడామో ఇక్కడ క్వాంట్ కానీ ఇంగ్లీష్ కానీ రీజనింగ్ కానీ ఈ 3 కలిపితే మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, 25, 25 and 25 అంటే మీరు ఇంచుమించు 75 క్వశ్చన్స్ అండి. ఈ 75లోని మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టార్గెట్ ఎంత ఉండాలి అని అంటే మీరు మినిమం ఒక 70 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేటట్టు ఉండాలండి. టార్గెట్ అనేది 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. అంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంత అద్భుతంగా ఉండాలండి. ఏ క్షణాన్ని కూడా మీరు వేస్ట్ చేయకుండా బాగా ప్రిపేర్ అయ్యేలాగా చూసుకొని ఈ 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలండి. అంటే మనకు ఒక్కొక్క క్వశ్చన్ మనకి ఎన్ని మార్క్స్ అండి, 2 మార్క్స్ అండి. అంటే మీకు 140 మార్క్స్ అనేవి మీరు ఓన్లీ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే మీరు తీసుకునేటట్టు ఉండాలండి 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి. నెక్స్ట్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్ ఎవరూ కూడా గంటల తరబడి చదవకండి. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అని అంటే ఎక్కువ టైం మాత్రం జనరల్ అవేర్నెస్ కేటాయించకండి. మినిమం మీరు రోజులోని కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీకు ఏవైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని అనిపిస్తే అవి మీరు ఒక బుక్ తీసుకొని చిన్నగా రాసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ఏదో ఒక పర్టికులర్ వెబ్సైట్ కానీ మనకి మార్కెట్లో బోల్డ్ అనే వెబ్సైట్స్ ఉన్నాయండి, ఏదో ఒక వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఏదో ఒకటే ఫాలో అవ్వండి. మీరు 10 వెళ్ళారు అని అంటే మీకు టైం వేస్ట్ అయిపోవడం తప్ప పెద్దగా ఉపయోగం అయితే ఏమీ ఉండదండి. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మనకి చాలా టాపిక్స్ ఉంటాయండి. జనరల్ అవేర్నెస్లో మనకి ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. ఈ టాపిక్స్లో మీకు ఎప్పుడు కూడా ఎలా ఇస్తాడండి, ఈ టాపిక్స్లో ఎప్పుడు కూడా ఎలా ఇస్తాడండి, పాలిటీ నుంచి ఒక 2 క్వశ్చన్లు ఇస్తాడండి, హిస్టరీ నుంచి ఒక 4 క్వశ్చన్లు ఇస్తాడండి, జాగ్రఫీ నుంచి ఒక 2 క్వశ్చన్లు ఇస్తాడండి, ఎకానమీ నుంచి ఒక 2 క్వశ్చన్లు, జనరల్ సైన్స్ నుంచి ఒక 6 to 7 క్వశ్చన్స్ ఇస్తాడండి, కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 5 to 6 క్వశ్చన్స్ వరకు ఇస్తాడండి. ఇలా చూసుకునేటప్పుడు మీరు నా సజెషన్ ఏంటి అని అంటే జనరల్ అవేర్నెస్కి మీరు ఎక్కువ టైం కేటాయించకుండా రోజులో కనీసం మీరు ఒక 1 అవరే జనరల్ అవేర్నెస్కి పెట్టుకోండి. ఓన్లీ 1 అవర్ పెట్టుకొని మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలిగితే అంతవరకు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత మీరు మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరికైనా ఒకటేనండి జనరల్ అవేర్నెస్. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా మీకు తెలియలేని క్వశ్చన్ వచ్చినా సరే తెలిసిన క్వశ్చన్ వచ్చినా సరే ఇక్కడ బాధపడడం కానీ ఇక్కడ ఆనందపడడం కానీ చేయకండి. ఎందుకనంటే ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్ వచ్చేటప్పుడు చాలామంది స్ట్రగుల్ అవుతారండి. ఎందువల్ల మీరు 25 క్వశ్చన్స్లో మీరు మాత్రం మినిమం ఒక 10 to 15 క్వశ్చన్స్ అయినా కరెక్ట్గా అటెంప్ట్ చేసేలాగా చేస్తే మీరు టైర్ 1 అనేది క్లియర్ చేసే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుందండి. అందుకే కానీ ఎవ్రీ సింగిల్ డే జనరల్ అవేర్నెస్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలండి. ఓకే,
ఇలాగ టైర్ 1 అనే దానికి మీకు ఒక ప్రణాళిక కనుక, ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక వేసుకుంటే మీరందరూ కూడా క్లియర్ చేయగలరండి. అంటే ఇది ఫస్ట్ 45 డేస్లో చేయగలరండి. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ 45 డేస్ ఏదైతే ఉన్నదో సేమ్ ఈ 45 డేస్ ఇక్కడ మనం ఏదైతే చెప్తున్నామో ఈ పర్టికులర్ 45 డేస్ ఇక్కడ ఎవరైతే ప్రో లెర్నర్స్ ఉన్నారో వీరు ఫస్ట్ డే నుంచి కూడా ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది వాడచ్చండి. ఫస్ట్ డే నుంచి కూడా ఏం చేయొచ్చు అంటే వాళ్ళందరూ కూడా మీరు ఎవరైతే ఉన్నారో బిగినర్స్ కానీ ప్రో లెర్నర్స్ కానీ మీరు ఎగ్జామ్ కనుక అద్భుతంగా రాయాలనుకున్నా, మీరు ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకున్నా, ఇక్కడ నేను ఏదైతే బిగినర్స్గా చెప్పానో ప్రాక్టీస్ చేయమని చెప్పి ఇక్కడి నుంచి అసలైన ప్రాక్టీస్ అనేది మొదలవుతుందండి. కంపల్సరీగా మీరందరూ కూడా రోజు మినిమం ఎలా లేదనుకున్నా సరే ఒక 2 ఎగ్జామ్స్ అయితే రాయాలండి. మినిమం అండి ఇది నేను చెప్తుంది. మినిమం మీరు రోజు 2 ఎగ్జామ్స్, అంటే ఇవి మీకు మాక్ ఎగ్జామ్స్ అండి. ఈ మాక్ టెస్ట్స్ ఏవైతే ఉంటాయో మినిమం 2 రాయాలండి. ఒకళ్ళు ఎవరైనా సరే బాగా ప్రిపేర్ అవుదాం అని అనుకునే వాళ్ళు ఉంటే మీరు కనుక 3 ఎగ్జామ్స్ రాయగలిగితే మీరు ఇంకొక పాయింట్ ఒక ఎక్కువలో ఉంటారండి. ఎందుకు అని అంటే రోజుకి మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు ఎగ్జామ్స్కి కూడా మీకు మాక్ టెస్ట్స్కి మనకి మార్కెట్లో బోల్డ్ అనే వెబ్సైట్స్ ఉన్నాయండి. మీరు ఎక్కడ తీసుకొని రాసినా సరే కొంచెం బెటర్గా ఉన్నది చూసుకొని రాయండి. ఆ పర్టికులర్ దగ్గర మీరు కొనుక్కొని మాక్ ఎగ్జామ్స్ కనుక రాస్తే ఈ మాక్ ఎగ్జామ్స్లో ఏం జరుగుతుంది అనేది చెప్తున్నానండి. జాగ్రత్తగా వినండి. ఎవరైనా కనుక ప్రో లెర్నర్స్ ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు మీరు ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుందండి బాగానా. మీరు రోజు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తే మీకు ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయండి? ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు 100 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఒక ఎగ్జామ్ అంటే మీరు ఎగ్జామ్ లాగా చూడకూడదండి. ఆ రోజు మీరు ఒక ఎగ్జామ్లో 100 క్వశ్చన్లు నేర్చుకుంటున్నారు మీరు ఒక 100 క్వశ్చన్లు. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఎగ్జామ్ రాశారనుకోండి, సెకండ్ ఎగ్జామ్ కూడా ఆ పర్టికులర్ డేలో రాస్తే ఎన్ని క్వశ్చన్స్ అవుతున్నట్టు అండి? మొత్తం మీకు 200 క్వశ్చన్స్ అవుతాయండి. ఓకే, ఇలా మీరు చేసేటప్పుడు ఈ 200 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటున్నారు. ఎగ్జామ్ రాస్తూ మీరు నేర్చుకున్నారండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ కదండి. ఈ 200 మార్క్స్లో మీకు ఫస్ట్ డే ఏదైతే మీరు రాస్తున్నారో ఫస్ట్ డే మీకు ఫస్ట్ 90 మార్క్స్ వచ్చాయనుకోండి. ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 90 మార్క్స్ వచ్చాయనుకోండి. ఎవరు బాధపడాల్సిన పని లేదండి. మీకు 90 మార్క్స్ వచ్చాయని చెప్పి బాధపడకూడదు. 60 వచ్చినా బాధపడకూడదు, 70 వచ్చినా బాధపడకూడదు. మీరు ఎప్పుడు బాధపడాలి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రిపరేషన్. అప్పుడు కూడా మీకు 90 మార్క్సే వచ్చాయనంటే ఆ సిచ్యువేషన్లో మీరు బాధపడాలండి. స్టార్టింగ్లో 90 వస్తే బాధపడక్కర్లేదండి. మీ టార్గెట్ ఎప్పుడు కూడా మీరే ఉండాలండి. మీరు ఎవరితోని టార్గెట్ పెట్టుకోకండి, ఎవరితోని కంపేర్ చేసుకోకండి. ఓకే, మీరు ఈరోజు ఎలా రాశారు, రేపు ఎలా రాస్తున్నారు, మీరు ఇవాళ ఎలా రాశారు, రేపు ఎలా రాస్తున్నారు. ఇవాళ మీకు 90 మార్క్స్ వచ్చాయనుకోండి, రేపు మీకు 91 మార్క్స్ వచ్చినా సరే మీరు బెటర్ అవుతున్నట్టే. డిపెండింగ్ అపాన్ ద పేపర్ మారుతుందండి. ఒక్కొక్క పేపర్ ఈజీగా ఉంటుంది, ఒక్కొక్క పేపర్ టఫ్గా ఉంటుంది. మీరు టఫ్గా ఉన్న పేపర్లో కనుక మీరు సేమ్ అదే 90 మార్క్స్ స్కోర్ చేయగలిగారు అనుకోండి, మీరు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నట్టేనండి. ఈజీగా ఉన్న పేపర్లో మీకు అప్పుడు 110 మార్క్స్ రావచ్చు కదండి. ఓకే, మీ ప్రిపరేషన్ కనుక నిజాయితీగా ఉంటే 110 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా స్లోగా పెంచుకుంటూ వెళ్తారండి. అంటే ఇక్కడ మీరు రోజుకి 200 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని అంటే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీ ప్రాక్టీస్ ఎలా ఉండాలండి? 200 క్వశ్చన్స్ రేపు అనే రోజు నాడు మెయిన్ ఎగ్జామ్లో కనుక వచ్చిందనంటే మీరు ఆ క్వశ్చన్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలిగేటట్టు ఉండాలండి. అదే ప్రిపరేషన్ అంటే. అంటే మీరు 45 డేస్ చొప్పున కనుక 200 క్వశ్చన్లు కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇంచుమించు ఒక 1 మంత్కి తీసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయండి? ఇంచుమించు 6000 క్వశ్చన్స్ అయ్యాయండి. ఓకే, అలా మీరు ఇంచుమించు ఒక 10,000 క్వశ్చన్ల వరకు 10,000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టండి ఎగ్జామ్స్ రాయడం వల్ల. అదే 3 ఎగ్జామ్స్ రాశారనుకోండి మీరు ఇంకా చాలా మంచి ఎడ్జ్లో ఉంటారండి. నా సజెషన్ అయితే మినిమం 2 ఎగ్జామ్స్ అండి. కానీ ఎవరైనా కనుక వీలైతే కంపల్సరీగా 3 ఎగ్జామ్స్ రాయాలని. అంటే ఎర్లీ మార్నింగ్ ఒక ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ దాని మీద ఎక్స్ప్లెనేషన్ అంతా చూసుకోవాలండి ప్రాక్టీస్లో. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ రాయాలి, అలాగే ఈవినింగ్ కూడా ఒక ఎగ్జామ్ రాయాలండి. నా సజెషన్ అంటే ఇలా ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో మేము చూసిన వాళ్ళ ప్రకారం ఎవరికైతే ఆల్రెడీ వచ్చిందో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇలా ఎగ్జామ్స్ మాక్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళకే వచ్చిందండి. ఇది కష్టమా ఈజీ అని అంటే డెఫినెట్గా కష్టంగానే ఉంటుందండి. అలా రోజు 3 ఎగ్జామ్స్ రాయాలంటే కష్టమే. కానీ మీరు ఎందుకోసం ప్రిపేర్ అవుతున్నారు, వాట్ ఈస్ ద పర్పస్? మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారో చూసుకోండి. ఒకవేళ మీ పర్పస్ కనుక ఎగ్జామ్లో క్లియర్ చేసి మీ ఫ్యామిలీ స్టాండర్డ్స్ని కనుక పెంచడమే మీ పర్పస్ అనుకోండి, మీకు ఖచ్చితంగా అది కష్టంగా ఉన్నా సరే మీరు చేయగలరండి. అట్ ద సేమ్ టైం సీజీఎల్ అంటే ఏంటంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. అంటే మీరు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్లో మీరు వెళ్ళి పోస్టింగ్ తీసుకోవచ్చండి. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్లో
అంటే మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అండర్లో పనిచేయచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అలా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్లోని మనం అక్కడికి వెళ్ళి అడుగు పెట్టాలన్నా కూడా కొంచెం భయంగా ఉంటుందండి. అలాంటి ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకి ఇస్తుందండి. ఇలాంటి అవకాశాన్ని ఎవరైతే మనం ఉన్నామో, ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో, మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇది చాలా చాలా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైనా సరే డిగ్రీ కనుక పూర్తి చేశారనుకోండి, పూర్తయిన తర్వాత మనకి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్లో వెళ్ళి పనిచేయాలి అని అంటే హైయెస్ట్ ఎగ్జామ్ ఏది అండి? యూపీఎస్సి. ఓకే, ఈ యూపీఎస్సి కండక్ట్ చేస్తుందండి. అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, సిడిఎస్ ఎగ్జామినేషన్ ఇలాంటివి కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ ఎగ్జామ్ ఏదండి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకుంటే? ఎస్ఎస్సి అండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మీరు కనుక ఇక్కడ ఖచ్చితంగా గట్టిగా కనుక ప్రిపేర్ అయితే, ఓకే, గట్టిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు మన అదృష్టం ఏంటి అని అంటే వేకెన్సీస్ కూడా ఎక్కువ తీస్తున్నారండి. వేకెన్సీస్ కూడా ఎక్కువ తీస్తున్నారు. మనకి లాస్ట్ టైం వచ్చిన నోటిఫికేషన్లో ఇంచుమించు ఒక 18,000 వేకెన్సీస్ తీసుకోరండి. నెక్స్ట్ కూడా ఏంటంటే ఈ వేకెన్సీస్ అవి కూడా అలా పెరిగే ఉంటాయి కానీ తగ్గే ఛాన్స్ లేదండి. అందుకే ఇప్పుడు మీకు అదృష్టం కాబట్టి ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే కొంచెం జాగ్రత్తగా గట్టిగా కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో క్లియర్ చేయగలరు. టైర్ 1లోని ఇప్పుడు మీరు టైర్ 1కి సెపరేట్ ప్రిపరేషన్, టైర్ 2కి సెపరేట్ ప్రిపరేషన్ అని చూడకండి. మీరు ఇక్కడ 3 ఎగ్జామ్స్ రాస్తున్నారంటే మీరు డెఫినెట్గా టైర్ 2 కూడా గట్టిగా ప్రిపేర్ అవుతున్నట్టు. ఎందుకు అని అంటే మీకు ఉండే టాపిక్స్ అవేనండి. క్వాంటే ఉంటుంది, రీజనింగే ఉంటుంది, ఇంగ్లీషే ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మీరు రోజుకి 3 ఎగ్జామ్స్ రాస్తే ఎవ్రీ సింగిల్ డే మీరు 300 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నారనే ప్రిపేర్ అవ్వాలండి. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్లోని ఒకవేళ ఎవరికైనా కష్టంగా అనిపిస్తే, ఇప్పుడు మనకి రీసెంట్గా చూస్తున్నాం కదండి, బార్డర్లో యుద్ధం అది జరుగుతుంది. వాళ్ళు మన కోసం పోరాడుతున్న దానికన్నా ఇక్కడ మనం చేస్తున్న పోరాటం అనేది పెద్ద కష్టమైతే కాదండి. ఆ ఒక్క పాయింట్ మీరు ఆలోచించుకొని ఎవ్రీ సింగిల్ డే మీరు ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. మీకు కనుక ఒకవేళ ఏదైనా డౌట్ కనుక ఉంటే మీరు కమెంట్స్లో పెట్టండి. ఒకవేళ నాకు తెలిసిన పాయింట్స్ ఏమున్నా సరే మీతో ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి మీ అందరికీ కూడా. ఓకే, ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. మీరు దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఓకే, మీరందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్ అండి. ఈ ఎగ్జామ్ రాస్తే దీంతోపాటు మీరు సిహెచ్ఎస్ఎల్ రాయొచ్చు, ఎంటీఎస్ కూడా రాయొచ్చండి. ఓకే, అందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.